అంబ సాల్వుని వద్దకు వెళ్ళింది. తన ప్రేమను వ్యక్తం చేసింది. కాని సాల్వుడు తిరస్కరించాడు. నువ్వు భీష్ముని చేతిలో గెలిచిన స్త్రీ. నిన్ను తిరిగి అంగీకరించలేను. అంబ అవమానంతో మళ్లీ హస్తినాపురకు వచ్చింది. భీష్ముని వద్దకు చేరి ఇలా అంది. ఇప్పుడు నాకెక్కడికి దారి లేదు. సాల్వుడు కూడా తిరస్కరించాడు. నువ్వే నన్ను భార్యగా అంగీకరించాలి. కాని భీష్ముడు ధర్మాన్ని అనుసరించి చెప్పాడు. నాకు బ్రహ్మచర్య వ్రతం ఉంది. ఎప్పటికీ వివాహం చేసుకోను. నీపై నాకు ఆ విధమైన భావాలు లేవు. అంబను తిరస్కరించడం వల్ల ఆమె లోపల కోపం, అవమానం మరింత పెరిగింది. తన జీవితాన్ని నాశనం చేసినవాడు భీష్ముడేనని ఆమె నిర్ణయించుకుంది. అప్పుడే ఆమె ప్రతిజ్ఞ చేస్తుంది. భీష్ముని చావు నా చేతిలోనే జరుగుతుంది. తరువాత అంబ ఘోర తపస్సు మొదలు పెట్టింది. దివ్యశక్తులు కోరింది. తన జన్మకి పునర్జన్మ కోరుకుంది. అప్పుడు శివుడు ఆమెకు దర్శనం ఇచ్చాడు. అంబ తన కోరిక చెప్పింది. భీష్ముని చావు నా చేతిలోనే జరగాలి. శివుడు ఆమెకు వరం ఇచ్చాడు. ఈ జన్మలో సాధ్యం కాదు. తదుపరి జన్మలో నువ్వు స్త్రీగా జన్మించి శిఖండిగా మరుతావు. భీష్ముని పతనానికి కారణమవుతావు. భవిష్యత్తులో అంబ శిఖండిగా అవతరించి భీష్ముని పతనానికి కారణమవుతుంది. అంబ కథ ప్రేమకు ప్రతీకారం, అవమానానికి జవాబు, అత్యంత శక్తివంతమైన ఒక స్త్రీ సంకల్ప గాథ.